నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. ఓకే గురుగారు, మనీ బ్లాకేజెస్ అంటే మనకి రావాల్సి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర, ఎవరో ఒకరి దగ్గర నుంచి, లేదు ఏదో పెట్టుబడి పెట్టాము రావాలి, అయితే అది రాకుండా ఉండదు, కానీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ బ్లాక్ అయిపోయి ఉంటాయి, బ్లాక్ అయి ఉంటాయి. సో మనీ బ్లాకేజెస్కి తొందరగా రిలీఫ్ అయిపోయి మన మనీ మనకి రావాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనీ బ్లాకేజెస్ అనేటువంటిది చాలా డేంజర్. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇక్కడ ఏదో ఆన్లైన్ గేమ్స్లో పెట్టేసి బ్లాక్ అయిపోవడం కానీ, అవి ఇగొస్తాయి అగొస్తాయి చూస్తే కనబడతాయి. అవును, చూస్తే కనబడతాయి ఆన్లైన్లో, బట్ అమౌంట్ మనం అకౌంట్ కొడదామంటేనేమో రావు. ఎందుకు? పలానా డేట్ నాడు అవి రిలీజ్ అవుతాయి అంటారు. ఆ సమయానికి చాలా 2024లో 21, 22, 23, 24లో చాలామంది కూడా ఈ వృశ్చిక రాశి వారు కానీ, లేదా తులారాశి వారు కానీ, లేదా ధనస్సు రాశి వారు కానీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మిథున రాశి వారు కానీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి అమౌంట్స్. ఓకే, అంటే ఇదొక కారణం. ఇక రెండవది ఏమిటి? నమ్మిన వ్యక్తికి ఇస్తే అతను డబ్బులు ఇవ్వకపోగా, అంటే డబ్బులు ఇవ్వకపోగా అసలు ఫోన్ కూడా లేపని సందర్భం. ఇక్కడ జరిగింది ఇది ఒక సందర్భము. ఏదో అమౌంట్, చెక్ రిలేటెడ్ అమౌంట్ పలానా మా అల్లుడే అని చెప్పి అతని అకౌంట్లో, అల్లుడో వాళ్ళ తమ్ముని కొడుకు అనుకుంటా, వేయడం జరిగింది. వేస్తే ఆ అమౌంట్ తన అకౌంట్లో యాడ్ అయ్యాయి. నా డబ్బులు ఇవి నేను ఇవ్వ అంటాడు. విన్నారా? నా అకౌంట్లో పడ్డాయి కాబట్టి నావి అంటే ముందుగా మాట్లాడుకున్నారు. సో నీ అకౌంట్లో వేస్తాను, నాకు కొంత అది అదేమిటి ఇన్కమ్ ట్యాక్స్ లైక్ ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చును ఇవి, సో నేను మీ దాంట్లో వేస్తాను అనుకునేటువంటి సందర్భంలో ఏదో జరిగింది అది. సో వాళ్ళ బ్యాంకు వీళ్ళ బ్యాంక్ అటాచ్డ్ లేకనో ఏదో మొత్తానికైతే జరిగింది. ఆ జరిగిన సందర్భాలలో ఆ విధంగా అయింది. తను ఆ అమౌంట్ నేను ఇవ్వను అనడము, అవి అక్కడ బ్లాక్ అయిపోయినట్టే అమౌంట్. సో ఏవైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా, ఇప్పుడు ఈ ల్యాండ్ 20 లక్షలు నడుస్తుంది. సో ఇది అర్జెంటుగా 16 లక్షలకు కావాలి. సో ఈ 16 లక్షలు నేనేం చేస్తా, తీసుకొని వెళ్తా, ఇచ్చేస్తా, నేను రిజిస్ట్రేషన్ చేసేసుకుంటా. నేను రిజిస్ట్రేషన్ అప్పుడు నేను మీకు చెప్తా, మీరు వచ్చి సొంతంగా పెట్టండి. ఇది స్ట్రక్, ఇక్కడ ఆగిపోయిన డబ్బులు ఈ 16 లక్షలు. సో 20 లక్షలకు కొందాము అంటే ఎవరు రారు, వీళ్ళ ఆలోచన 22 చెప్తారు, 24, 25 కూడా చెప్తారు. సో ఇక్కడ మనీ బ్లాక్ అయిపోతుంది, కొనడానికి ఎవరు రారు. వచ్చిన వారు అదే మళ్ళీ 16 లక్షలకో 15 లక్షలకో అడుగుతుంటారు. వీరేమిటి 10%, 5% ఇంట్రెస్ట్కు తీసుకొస్తారు అవి. సో నెలకు సుమారుగా 1,60,000 రూపాయల ఇంట్రెస్టే కట్టాలి. వీళ్ళు 3 నెలలు అయింది కట్టి. సో నాకు 20 లక్షలకు పోతే కానీ నాకు ఎంతో కొంత లాభం అని వస్తుంది అనుకుంటారు. ఇవి ఇక్కడ బ్లాక్ అయిపోయినవి. దీన్ని కప్పుపుచ్చడానికి మళ్ళీ వేరే దగ్గర మన డబ్బులు తీసుకొని రావడము, ఇవి ఇక్కడ ఇవ్వడము, ఇలా మొత్తం బ్లాకేజెస్ రొటీన్. ఇక్కడ పడ్డ హోలుకు వేరే దగ్గర నుంచి మట్టి తెచ్చి అక్కడ కూడిపడం, ఇక్కడ పడ్డ హోలుకు ఇంకా వేరే మట్టి తెచ్చి కూడిపడం, ఇట్లా పెద్ద హోల్ చేసుకొని కూర్చోవడం, చుట్టూ బ్లాకేజెస్. ఏ పని అనుకున్నా ముందుకు పోదు. కొందరికి సుమారుగా ఈ యొక్క జాబ్ రిలేటెడ్ ప్రమోషన్స్ కానీ, లేదా ఆ జాబ్లో వచ్చేటువంటి మనకు ఇంక్రిమెంట్స్ కానీ బ్లాక్ అయిపోతుంది, రావు. విన్నారా? ఇలాంటి సందర్భాలలో కానీ, ఇలాంటి సమయంలో కానీ మనం చెప్పేటువంటి ఒక రెమెడీ చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. విన్నారా? సొంత ఇంటి వారే మనకు మోసం చేసేటువంటి కలియుగంలో మనం ఉన్నాం కనుక ఉన్న డబ్బును 10 సార్లు చూసుకొని సంతోషపడి పక్కన పెట్టుకోండి.
కానీ ఎవరైనా మంచి నమ్మకస్తులు అద్భుతమైనటువంటి వారు నిజంగా ఉంటే వారికి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ కొన్ని మనకు అర్థమైపోతాయి, కొన్ని సిచ్యువేషన్స్ అర్థమైపోతాయి. ఆ సిచ్యువేషన్స్ అర్థమైనప్పటికీ మనం అందులో గుడ్డిగా అమౌంట్ పెడితే ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురవుతాయి. కనుక అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. చక్కగా ఒక శుక్రవారం రోజు ఇంతటిది గాజు బౌల్ తీసుకోవాలి. సో గురువారమే కొనుక్కొచ్చుకోవాలి గాజు బౌల్. మనము లైక్ సిరా అంటే ఈ యొక్క రవ్వ కేసరి కానీ పాయసం కానీ తింటాం మంచిగా గాజు బౌల్. అలాంటి గాజు బౌల్ను మనం ఒకటి కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి శుక్రవారం రోజు. కొత్తదే వాడాలి, కొత్తది తల్లి, కొత్తదే వాడాలి. కొత్తది ఇప్పుడు మనం యూజ్ చేసింది పనికిరాదు. సో కొత్తది తెచ్చి శుక్రవారం రోజు మన గురువారం రోజు కొత్తది తెచ్చి అందులో కొన్ని నీటిని పోసి అట్నే ఉంచండి. నెక్స్ట్ డే ఆ నీటిని పారవోసి శుభ్రపరిచి మంచిగా తుడిచేసి అందులో ధనియాలు అంటారు కదా, అది రౌండ్గా ఉంటుంది. సో ఈ యొక్క ధనియాలను దాని నిండుగా పోయండి. నిండుగా అంటే కొంత తక్కువ వరకు. సో ధనియాలను చక్కగా కూడా నిండుగా పోసేసి ఒక వైట్ కలరు ఇంతే ఉండాలి, పేపర్ ఇంతే కట్ చేసి వైట్ కలరు, దానిపై శ్రీం అని రాయండి, లేదా తెలుగులో అయినా రాయండి. శ్రీం అని రాసేసి ఆ చిన్న పేపర్ను ఆ యొక్క ధనియాల్లో పెట్టండి, అడుగు భాగానికి వెళ్ళేటట్టు పెట్టేసి 10 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ చక్కగా 5 తీసుకొని ఆ ధనియాలపై పెట్టండి. 10 రూపీస్ కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్ కానీ 10 రూపీస్ కాయిన్స్ అందుబాటులో ఉన్నా తీసుకోండి. 5 రూపీస్ కాయిన్స్ గోల్డ్ కలర్లో ఉన్నవి అందుబాటులో ఉన్నా తీసుకోండి. తీసుకొని 5 తీసుకోవాలి, 5 నెంబర్ 5 తీసుకొని వాటిపై పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ బౌల్ను చక్కగా కూడా మీ పూజా మందిరం దగ్గర పెట్టి అద్భుతమైనటువంటి ధూపం వేయాలి. ధూపం మంచిగా చక్కగా వేసిన తర్వాత హారతి ఇచ్చి దీనిని తీసుకెళ్ళి డబ్బులు పెట్టేటువంటి ప్రదేశంలో బీరువాలో ఉంచండి. డబ్బులు పెట్టేటువంటి ఆ యొక్క ఉత్తర భాగం ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర భాగం మూల ఉత్తరంలో మనం బీరువా పెడతాం. ఎప్పుడైనా కూడా ఉత్తరంలో బీరువా పెట్టి దక్షిణం వైపుగా కూడా బీరువా చూస్తూ ఉంటుంది, అంటే ఓపెన్ చేస్తే దక్షిణం వైపుగా ఓపెన్ అవుతుంది. సో ఈ సౌత్ అండ్ ఈ యొక్క మన సౌత్ వెస్ట్ భాగం ఇది, దీనికి ఇక్కడ ఉండేటువంటిది ఉత్తరం. ఇక్కడ ఈ ఉత్తరము ఉండేటువంటి ఈ యొక్క మూలలో బీరువా ఉంటుంది, అందులో ఇది పెట్టండి. ఒకవేళ మాకు అట్లా లేదు అనుకునే సందర్భంలో మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఒక చిన్నది ప్లాస్టిక్, ఈ బిగ్ బజార్లో కానీ ఇందులో దొరుకుతూ ఉంటుంది చిన్నవి ప్లాస్టిక్వి, అవైనా ఏర్పాటు చేసుకొని అందులో ఇది పెట్టండి. ఒక 11 లాకర్ లాగా పెట్టండి, సీక్రెట్ పెడితే అద్భుతమైనటువంటి ఫలితము మీకు రోజు అభివృద్ధి కనబడుతుంది. అక్కడ బ్లాకేజెస్ రిలీజ్ అవ్వడము, వచ్చిన మనీని అక్కడనే పెట్టాలి, దాని ప్లేస్లో పెట్టండి. ఒక 1 or 2 days ఉంచండి, దాని తర్వాత ఖర్చు పెట్టండి అవి. సో ధనము వస్తూ ఉంటుంది, ఇక కట్టలు లెక్క పెట్టుకోవడమే. గురుగారు, ఇప్పుడు మీరు వచ్చిన డబ్బుని అక్కడ పెట్టమంటున్నారు, కానీ ఇప్పుడు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ అంతా బ్యాంక్ అకౌంట్లోనే, ఏటీఎం నుంచి డ్రా చేసి పెట్టండి అమ్మా. ఒక 1% కానీ 5% కానీ 10% కానీ పెట్టండి. కంపల్సరీ మనం శాలరీ రాగానే తీసుకొచ్చి పెట్టడము, ఏదైనా అమౌంట్ రాగానే తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు ఇందాక నేను సౌత్ వెస్ట్ అని చెప్పిన, బట్ ఇక్కడ అంటే వారి ఎంట్రన్స్ బట్టి ఉంటుంది. మనము తూర్పు సూర్యుడు ఉదయించేది, ఉదాహరణ చెప్తున్నా, తూర్పు సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమించేది పడమర. ఓకే, సో ఇక్కడ
ఆగ్నేయమును నైరుతి అది ఏదైతే ఉంటుందో ఆ మూల వచ్చేసి మనకు దక్షిణం అంటారు. దానికి ఆపోజిట్లో ఉత్తరం ఉంటుంది. ఓకే. కనుక మనకు ఈ నైరుతి మూలలోనే మనము ఈ యొక్క బీరువాను పెడతాం. సో నైరుతి మూలలో పెట్టినటువంటి బీరువా ఏదైతే ఉందో అది ఉత్తరం వైపుగా ఓపెన్ కావాలి, దక్షిణం వైపుగా పెట్టినటువంటిది. ఓకే. సో చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా లాస్ట్లో చెప్పడం జరిగింది మరలా కూడా. ఓకే. అంటే మనీ బ్లాకేజెస్ గురించి చాలా మంచి రెమెడీ చెప్పారు. కొత్త బౌల్ తీసుకొని దాంట్లో ధనియాలు వేసి ఇప్పుడు మనం అంటే శ్రీమ్ అనే లెటర్ని అయితే రాయాలని చెప్పారు. సో చాలా చక్కటి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ఓకే. సో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మీరు గురుగారిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.